ఒకప్పుడు అపోజిషన్ లేకపోయినా ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక వ్యక్తి, ఏకైక సంస్థ రామోజీ సంస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, అపోజిషన్ బలహీనంగా ఉంటే నేనే అపోజిషన్గా పనిచేస్తానని ప్రజల తరపున నిలబడ్డాడు. తన శక్తి ఏంటో చూపించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 దశాబ్దాలు విజయవంతంగా ఇంత ప్రజాదరణతో నడుస్తుందంటే, సగర్వంగా నిలబడిందంటే చిన్న విషయం కాదు. ఆ ఘనత ఒక్క ఈనాడుకే దక్కుతుంది. అలాంటి ఒక ఉన్నతమైన విలువతో స్థాపించిన వ్యవస్థ ఈనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను చాలా ఒకసారి ఆయన్ని చూస్తే ఏదో వ్యాపారమే కాకుండా, పేపరే కాకుండా సమాజ సేవలో భాగస్వాములు చేశారు. అది లాతూర్ భూకంపమైనా, ఉధుద్ తుఫాన్ అయినా, సునామీ అయినా ఈనాడు గ్రూప్ అందరికంటే ముందుండి ఆయన ఒక పిలిపేయడమే కాకుండా తన సంస్థ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేసిన ఘనత అయింది. కేవలం ఏపీ, తెలంగాణనే కాదు, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడ ఆయన ముందుండేవాళ్ళు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు.